పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ రంగంలో రాణిస్తున్నారు. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో బిజీగా మారారు. మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికల వేళ పవన్ దూకుడు ఎవరికీ అంతు చిక్కడం లేదు. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రజా సమస్యలపై నిత్యం యుద్ధం చేసే పవన్ ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు. ఆయన సపోర్ట్ ఎవరికి ఉంటే వారిదే అధికారం అన్నది తేలింది. తాజాగా పొత్తులతో ముందుకు వెళుతున్న జనసేన అభ్యర్థుల జాబితా వేళ కీలక ప్రకటన చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ పవన్ అనుసరిస్తున్న వ్యూహంపై స్పెషల్ స్టోరీ. సిద్ధాంతాలకి కట్టుబడి పార్టీని నడిపిస్తానని మొదలుపెట్టిన జనసేన ప్రస్థానం ప్రస్తుత ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది. ఎన్నికల కోసం డబ్బులు ఖర్చు పెట్టనని, నీతి నిజాయితీలతో ఓటు వేసిన వారే తనకి ఓటు వేస్తారని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా ఆ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. కనీసం కార్యకర్తలకు భోజనాలైనా ఖర్చు పెట్టాలని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేసే వారితో పాటు ప్రజాదరణ ఉన్నవారికి టికెట్లు కేటాయించారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తుల్లో భాగంగా ఎన్నికలకు వెళుతున్నారు. ఈసారి గత ఎన్నికలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్న తీరుపై పార్టీ శ్రేణుల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాను రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదు, ప్రజా సమస్యల పరిష్కారానికేనంటూ పవన్ ప్రారంభం నాటి నుంచి చెబుతూ వస్తున్నారు. కోట్లాది మంది అభిమానులు జనసేన పార్టీ సొంతం. వారంతా పవన్ ని ఇష్టపడతారు, జనసేనని ఫాలో అవుతున్నారు. అధినేత ఆశయాలకి అనుగుణంగా నడుచుకుంటున్నారు. స్వచ్ఛందంగా ప్రజాసేవలో భాగస్థులవుతున్నారు. అందుకే ఫస్ట్ లిస్ట్ ప్రకటించగానే వారందరూ టీడీపీ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా జనసేన సపోర్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. అంతేకాదు టీడీపీ సైతం జన సైనికులకి మద్దతు ప్రకటించాలని కోరారు. నిజమే కదా, ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం సహకరించుకున్నప్పుడు రాష్ట్రంలో మరో అధ్యాయానికి తెరతీయవచ్చు. పవన్ పిలుపుతో అటు కార్యకర్తల్లోనూ ఆయన అభిమానుల్లోనూ ఉత్సాహం పెరిగింది. ఏమీ ఆశించకుండా నియంత పాలనకి తెరదించి ప్రజాపాలనకి శ్రీకారం చుట్టాలని పవన్ పెట్టుకున్న సంకల్పానికి అందరూ జేజేలు కొడుతున్నారు. సమాజం, సమకాలీన అంశాలపై అవగాహన ఉన్నవారు మాత్రం పవన్ లో ఓ కొత్త తరహా నాయకుణ్ణి చూస్తున్నారు. తటస్థులు సైతం అభిమానులుగా మారుతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న అభిమానమే పవన్ ని నడిపిస్తోంది. జనసేనని ఒక రాజకీయ అతీతమైన శక్తిగా అవతరించేలా చేస్తోంది. చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగకపోయినా ప్రజాదరణ పొందుతోంది. వాస్తవానికి సీట్లు, ఓట్లు లేని పార్టీల ముఖం చూడడమే ప్రజలు మానేశారు. అంతెందుకు, దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్, నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వామపక్షాలు, ఇలా అన్ని పార్టీలకి ఆదరణ తగ్గినా అశేష భారతావన్ని ఏలుతున్న బీజేపీ సైతం ఉనికి కోసం పరితపిస్తున్న తరుణంలో పవన్ జనసేనను ఏపీ రాజకీయ యవనికపై నిలబెట్టగలిగారు. ఆయన మాతో కలిసి వస్తే చాలు, గెలుపు తమదే అన్న ధీమాతో రాజకీయ ఉద్దండులున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబుకి మద్దతు తెలిపిన జనసేన అధినేత రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సంకల్పం పూనారు. సైకిల్ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ ఏనాడూ అధిక సీట్లను ఆశించలేదు. 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లలో పోటీకి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణను, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణను, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. త్వరలోనే మిగిలిన స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. ప్రకటించిన జాబితాతో ఎక్కడా ఎలాంటి అసంతృప్తి జ్వాలలు చెలరేగకుండా జాగ్రత్త పడ్డారు పవన్ కళ్యాణ్. సీట్లు త్యాగం చేసిన వారికి, కష్టపడి పనిచేసిన వారికి రాష్ట్రంలో టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతిఫలం ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు. మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి జనసేన ప్రభంజనం ఏపీలో చర్చగా మారింది.